ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనను పరుగులు తీయిస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోటుపాట్లను పరిశీలించి అవి తమ ప్రభుత్వంలో తలెత్తకుండా జాగ్రత్తగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రైతులకు సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అన్నదాతల కోసం మరొక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ఈ పంటలో నమోదైన రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ప్రభుత్వం వరుసగా సమీక్షించుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే పంట బీమా నమోదులో అన్నదాతల వ్యయ ప్రయాసాలను తగ్గించేందుకు గాను ఈ పంటలో నమోదైతే చాలు అని ప్రకటించింది. వచ్చే రబీ సీజన్ నుంచి 2019లో వైసీపీ ప్రభుత్వం రాకముందు ఏ విధానమైతే ఉందో దాన్నే వర్తింపజేస్తుంది. ఈ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పంటల బీమా కోసం గత ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తుందని, ఇప్పుడు తిరిగి టెండర్లు పిలిస్తే ప్రక్రియ చాలా లేట్ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అన్నదాతలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ప్రెజెంట్ ఉన్న ఖరీఫ్ సీజన్ కు పాత విధానమే అమలు చేసి వచ్చే రబీ సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా విధానంలో పంట దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం దక్కలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. పంటల బీమా అమలుపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పంటలో ఇప్పటికే నమోదైన రైతులకు ఖరీఫ్ సీజన్లో ఫ్రీ బీమా విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్ణయించింది. రబీ సీజన్ కు మాత్రం రైతులు తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది.